జూన్ 11, 12, 13 తారీఖులలో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీరు తెలియక చేసే ఈ ఒక్క పొరపాటు వల్లే మీ ఇంట్లో ధనం అనేది ఉండటం లేదు. ఇంట్లో అకారణంగా గొడవలు రావటం, భార్య భర్తల మధ్య సమస్యలు రావటం. నమస్కారం అండి అందరికీ. మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలకి కూడా పరిష్కార మార్గం అనేది గురువు గారు చెప్పగలుగుతారు. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అలానే మీకు ఎటువంటి బాధలు ఉన్నా సరే, అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారాలను కూడా చేయబడును. గురూజీ పూజారి శ్రీనివాస్ రాజు గారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి, అలానే కోరుకున్న వ్యక్తి యొక్క ప్రత్యేక హోమాలు, అంటే కోరుకున్న వ్యక్తులు మీకు దూరంగా ఉన్న కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు కూడా చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9908806652. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. శాంతి అనేది కరువైపోవటం, ఇలా 1, 2 కాదు, చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పొరపాట్లు ఏమిటి, ఎందుకు వీరి దగ్గర ధనం అనేది నిలకడగా లేదు అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. వృషభ రాశి వారు తెలిసి తెలియక చేసినటువంటి ఈ పొరపాట్ల వల్లే మీ ఇంట్లో ధనం అనేది నిలకడగా లేదు. ఈ పొరపాట్లు అనేవి మీ జీవితంలో సమస్యలను తెచ్చిపెడుతూ ఉన్నాయి. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు మీ ఇంట్లో కొన్ని రకాలైనటువంటి వస్తువులను సక్రమంగా పెట్టకపోవటం కావచ్చు, లేదా ఇంట్లో ఉంచుకోకూడనటువంటి వస్తువులను ఉంచడం కానీ చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు. అయితే ఇల్లుని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో సువాసన ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుంది. అలానే అమ్మవారి ఇంట్లో ఉంటారు. ఇల్లు అనేది అపరిశుభ్రంగా ఉంటే అక్కడ లక్ష్మీదేవి క్షణం కూడా ఉండరు. అలానే లక్ష్మీదేవికి సువాసనతో కూడినటువంటి ఇల్లు అంటే చాలా ఇష్టం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు మరియు సమస్యలు అనేవి ఉండవు. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఎటువంటి సమస్యలు అయినా దూరం అయిపోతాయి. కనుక వృషభ రాశి వారు ఏంటంటే వీరు ఎప్పుడూ కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి. ఇల్లుని శుభ్రంగా ఉంచి మంచిగా ఇంట్లో మంచి వాసన వచ్చేలాగా ధూపాన్ని వేయాలి. అలా ధూపం వేయటం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దానితో పాటు వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇంట్లో పగిలిపోయినటువంటి అద్దాలు కానీ మీరు ఎంతో ఇష్టంగా ఎక్కడి నుండో తెచ్చుకొని, అంటే చాలా ఇష్టపడి తీసుకున్నటువంటి ఏదైనా వస్తువు ఇంట్లో ఉంటే గనక దానిని కూడా భద్రంగా చూసుకోండి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా వరకు కూడా ఇంట్లో అనవసరంగా గొడవలు కావటం కానీ, కుటుంబంలో మనశ్శాంతి మరియు నిలకడ లేకపోవటం కావచ్చు, మీరు ఏదో అనుకుంటే అక్కడ ఇంకా ఏదో జరగటం కావచ్చు. ఇలా అనుకోకుండా అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు ఎదురు కావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. కనుక మీరు అలాంటివి జరగకుండా చూసుకోవాలి అనుకున్నా, మీ జీవితంలో కష్టాలు, సమస్యలు ఉన్నా ఖచ్చితంగా ఇవి పాటించాల్సి ఉంటుంది. ఇవి ఎవరైతే పాటిస్తారో వారి ఇంట్లో ధనానికి మరియు ధాన్యానికి లోటు అనేది అస్సలు ఉండదన్నమాట. మీ ఇంట్లో ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అంటే, అలానే ఇంట్లో గొడవలు లేకుండా మీరు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే పగిలిపోయిన వస్తువులను ఇంట్లో అస్సలు పెట్టుకోకండి. పగిలిపోయిన వస్తువులు కావచ్చు, పాడైపోయినటువంటి వస్తువులు కావచ్చు, ఇంట్లో అస్సలు పెట్టుకోకండి. అవి పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించదు. అలానే ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట.
జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే ఖచ్చితంగా సమస్యలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాల వల్ల మీరు ఏం చేసినా సరే అది కలిసి రాదన్నమాట. జ్యేష్ఠాదేవి ఎప్పుడైతే మీ ఇంట్లో ఉంటుందో అప్పుడు చాలా అంటే చాలా రకాల సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. చాలా రకాల సమస్యలు మిమ్మల్ని కష్టపెడుతూ అంటే బాధ పెడుతూ ఉంటాయన్నమాట. మీ ఇంట్లో మీకు ఎంత పని చేసినా గుర్తింపు లేకపోవటం, అలానే మీకు ఉద్యోగరీత్యా కూడా సమస్యలు రావటం, అనేక రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల మీరు ప్రశాంతంగా మరియు మనశ్శాంతిగా లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి మనస్సుని కలిగి ఉంటారన్నమాట. ఎంత మంచి మనస్సు అంటే గనక చాలా సున్నితంగా ఉంటుంది. వీరు చూడటానికి పైకి గంభీరంగా కనిపించిన వీరి మనస్సు మాత్రం చాలా సున్నితంగా మరియు వెన్నలాగా ఉంటుంది. వీరు ఎవరికి కూడా ఏ హాని చేయరన్నమాట. తెలిసి ఎవరికి ఏ హాని తలపెట్టేటటువంటి వ్యక్తులు అయితే వీరు కాదు. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్న వెనక్కి తగ్గి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంతే తప్ప వీరు ఎవరికి కూడా ఏ హాని చేయాలి అనుకోరు, ఎవరిని కూడా బాధ పెట్టాలి అనుకోరు. జీవితంలో ఎన్నో కష్టాలు మరియు ఒడిదుడుకులు సమస్యలు అనేవి వస్తాయి, కానీ వీరు ఆ సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని చూస్తారు. అంతే తప్ప పొరపాటున కూడా వీరు ఎప్పుడూ కూడా ఎదురు తిరిగి మాట్లాడాలి, ఒక వ్యక్తికి ఎదురు తిరగాలి అని మాత్రం అస్సలు అనుకోరన్నమాట. వీరికి జీవితంలో చాలా కష్టాలు అనేవి ఉంటాయి, చాలా రకాల సమస్యలు అనేవి కూడా ఉంటాయి. కానీ ఆ కష్టాలు మరియు ఆ సమస్యలను వీరి యొక్క తెలివితేటలతో, అలానే వీరి యొక్క ధైర్యంతో, వీరి యొక్క సాహసంతో ఎదుర్కొంటారు. అంతే తప్ప వీరికి ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు సమస్యలను ఎవరితో కూడా అస్సలు చెప్పుకోరు. ఎందుకు అంటే ఎవరితో అయినా చెప్పుకుంటే చులకనైపోతాము అనేటటువంటి ఒక భావన అనేది ఉంటుంది. ఎవరితో అయినా చెప్పుకుంటే ఇతరుల చేతుల్లో మనం చులకనైపోతాము. కనుక ఎవరితో కూడా మన సమస్యలను కావచ్చు, మన బాధలను కావచ్చు ఎవరితోనూ చెప్పుకోవద్దు అనేటటువంటి ఆలోచన అయితే వారిలో ఉంటుంది. కానీ వారు ఏమాత్రం కూడా సంకోచించరు. ఎదుటి వ్యక్తులకి వీరి దగ్గర డబ్బు లేకపోయినా సరే, కానీ ఎదుటి వ్యక్తులకి మాత్రం డబ్బుని ఇవ్వడానికి అంటే సహాయం చేయటానికి ప్రయత్నిస్తారు. వీరి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తులకి మాత్రం సహాయం చేయాలి అని అనుకుంటారు. అంతే తప్ప వీరు ఎదుటి వ్యక్తులకి డబ్బుని ఇవ్వొద్దు అనేటటువంటి ఆలోచన అయితే వీరిలో అస్సలు ఉండదు. చాలా మంచి మనస్సుని, అలానే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారన్నమాట. వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. వీరి జీవితంలో కొన్ని సాధించాలి అనేటటువంటి ఒక తపన కూడా ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అయితే మీరు ఈ 2 పనులు చేయటం వల్ల అంటే దాన ధర్మాలు చేయటం కావచ్చు, ఇష్టదేవత ఆరాధన చేయటం కావచ్చు, ఈ 2 పనులు చేస్తే మీకు చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు మరియు అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావటం, వ్యాపారం అభివృద్ధి కావటం ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఇక మీ యొక్క కష్టాలు అనేవి ఖచ్చితంగా తీరిపోయేటటువంటి రోజులు అనేవి వస్తాయి. ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు మీ ఇంట్లో పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులు ఉంటే తీసి వెంటనే పడవేయండి, చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.